brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హెచ్సీఏ చీఫ్ గా జగన్మోహన్ రావు తీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. సిఐడికి ఫిర్యాదు చేశారు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. జగన్మోహన్ రావు అక్రమంగా హెచ్సీఏలోకి చొరబడ్డారని ఆరోపించారు గురువారెడ్డి. ఇప్పుడే కాదు, కొన్నేళ్లుగా హెచ్సీఏలో నిధుల గోల్మాల్ జరుగుతోందని గురువారెడ్డి చెప్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, అలాగే సీఈఓ సునీల్ కాంతే, ట్రెజరర్ శ్రీనివాసరావుతో పాటు మరొక ఇద్దరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జ్యుడిషియరీ రిమాండ్ కూడా తరలించిన పరిస్థితులకు ఉంది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ తమ రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి గారు. సార్, మీరు దాదాపు చాలా ఏళ్ళుగా హెచ్సీఏ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆరోపణే మీరు మొదటగా చెప్పండి, అసలు ఈ నిధుల గోల్మాల్కి సంబంధించి ఏం చెప్తారు? లాస్ట్ 10 years నుంచి మనం తీసుకుంటే ఇప్పటికీ 3 సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు అపాయింటెడ్ జడ్జెస్ కమిటీస్ చెప్పాయి. 2016-17లో జస్టిస్ దవాయ్ కమిటీ చెప్పింది. వాళ్ళు ఫోరెన్సిక్ ఆడిట్ రికమెండ్ చేశారు. అప్పుడు ఈఎన్వై వాళ్ళు ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేసి నిధుల గోల్మాల్ జరిగింది ఎస్టాబ్లిష్ చేసి బీసీసీఐకి రికమెండ్ చేస్తే బీసీసీఐ రత్నాకర్ శెట్టి అప్పుడు రిప్రజెంటేటివ్ ట్రెజరర్ ఉండే, ఆయన ఇక్కడ ఈ కమిటీలో మెంబర్ ఉండే. ఆయన వచ్చి అబ్జర్వర్గా వచ్చి ఆయన ఏం చేసినాడంటే ఈ ఆల్సో రికమెండెడ్ దట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా ఒక సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్తో ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ యాక్షన్ తీసుకోవాలనేది అప్పుడు ఉన్నది రికమెండేషన్. హెచ్సీఏకి సంబంధించి ఇంతకుముందు కమిటీలు ఫ్రాడ్ చేశాయి, ఇప్పుడు కమిటీలు ఫ్రాడ్ చేస్తున్నాయని చెప్తున్నారు. బీసీసీఐ అండర్టేకింగ్లోనే హెచ్సీఏ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంత ఫ్రాడ్ జరుగుతుందని బీసీసీఐకి ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే అక్కడి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? మేము రెగ్యులర్గా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఏ రోజు కూడా వీళ్ళకున్న ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ మీద నేను చేసిన కంప్లైంట్ మాకు బీసీసీఐ డైరెక్ట్గా రెస్పాండ్ కాలేదు. బట్ మాకు సైమల్టేనియస్గా మేము టీసీ అఫిలియేషన్ గురించి పెట్టుకున్న అప్లికేషన్స్ మీద, హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ మీద, వాటి మీద మాకు రెస్పాన్స్ వచ్చింది. ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరుగుతుంటే బీసీసీఐ లాంటిది, ఎందుకంటే రిచెస్ట్ బోర్డ్ ఇన్ ఇండియా క్రికెట్కి సంబంధించి, సో ఇన్ని ఆరోపణలు వస్తుంటే ఒక స్టేట్కి సంబంధించి ఎందుకు స్పందించకుండా ఉంటుంది? ఇష్యూ బీసీసీఐ స్పందించకపోవడం కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బీసీసీఐ మనం చూస్తున్నాం ఇండియా వైడ్ కానీ ఇండియన్ టీమ్ కానీ ఐపీఎల్ కానీ చాలా బ్యూటిఫుల్గా మంచి ఎక్స్పాన్షన్ డెవలప్ అవుతుంది. మనం పక్క దేశాల్లో కూడా క్రికెట్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితి బీసీసీఐ డెవలప్ అవుతున్నది. హెచ్సీఏ అధ్యక్షుడు ఎన్నికకి సంబంధించి ఎక్కడ గ్యాంబ్లింగ్ జరిగింది? మీరు గ్యాంబ్లింగ్ జరిగింది అంటున్నారు, దానికి సంబంధించి పర్టికులర్గా ఏ క్లబ్? చెప్తున్నాను ఏమంటానంటే శ్రీచక్ర అనేది మెంబర్ కాదు. ఫస్ట్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేది మెంబర్ కాదు, కానీ మెంబర్ లిస్ట్లో వచ్చింది. ఏది ఓటర్ లిస్ట్లో వచ్చింది. రూల్ ఏంటంటే ఎవరైనా పోటీ చేయదలుచుకుంటే ప్రీవియస్ సంవత్సరం ముందు జరిగిన ఏజిఎంలో పార్టిసిపేట్ చేసి ఉండాలి. అంటే ఈ రాజేందర్ యాదవ్ అంతకుముందు ఏజిఎంలో పార్టిసిపేట్ చేసినాడు. ఇప్పుడు శ్రీచక్ర నుంచి ఒకవేళ వాళ్ళ మెంబరే అనుకుంటే పోటీ చేయాలంటే రాజేందర్ యాదవ్ పోటీ చేయడానికి అర్హత ఉంటుంది. 57 క్లబ్స్ అయితే డిస్క్వాలిఫై చేసిండో జస్టిస్ నాగేశ్వరరావు గారు, ఆ 57 నేను అలౌ చేస్తాడు. ఇది కంటిన్యూస్ ఫ్రాడ్. ఇంకా వీళ్ళే సంతకాలు పెడతారు. ఇప్పుడు జనరల్ బాడీ హ్యాస్ టు అప్రూవ్, హూ హ్యాస్ టు సైన్ ద బ్యాంక్ చెక్స్ ఎవరు సంతకం పెట్టాలని మ్యాండేటే లేదు, వీళ్ళు సంతకాలు పెడుతున్నారు. ఐపీఎల్కి సంబంధించి ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య వివాదం చూశారు, టికెట్ల వివాదం. సో దీన్ని ఎలా చూస్తారు? దీనికి ఏం చెప్తారు? మేము రన్నింగ్ ఏ ప్యారలల్ బాడీ, మాకు కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా, బ్లాక్ చేస్తున్నారు టికెట్లు దొరకట్లేదు, మాకు పాసులు కావాలి, మా ప్లేయర్లు అడుగుతూ ఉంటారు కదా. అప్పుడు థింగ్స్ దట్ ఐ కెమ్ అక్రాస్ ఏంటంటే కాంప్లిమెంటరీ పాసులు అమ్ముతున్నారు, 5,000 టికెట్ 15,000కి అమ్ముతున్నారు, ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయి. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము పాసులు కావాలని అడిగింది లేదు, మా ప్లేయర్లు కూడా వెళ్ళింది లేదు అక్కడికి. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే బ్లాక్ టికెటింగ్ జరిగింది. పూర్తి స్థాయిలో హెచ్సీఏలో గతంలో ఎన్నో ఏళ్లుగా అవకతవకలు జరుగుతున్నాయి. తను ఎన్నోసార్లు ఇటు బీసీఎస్సీకి కంప్లైంట్ చేశా, దాంతోపాటు ఇటు సిఐడికి కూడా కంప్లైంట్ చేశా అంటూ గురువారెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్తో వాసు, టీవీ9 హైదరాబాద్.